చెప్పు. చదువు మా ఇద్దరు కోడళ్ళు కోసం అనుకుంటాను. ఆ అమ్మాయికి నా పెళ్లి కాలేదు. మా ఇద్దరిని కోసం అనుకుంటాను. ఇప్పుడు వాటిని పోనిస్తలేరు. రూము ఉన్నారు, రూములో కాల్ చేయమంటే రూమ్లో కాల్ చేస్తలేరు. రూము మమ్మల్ని పరిసర చేస్తున్నాడు. కొడతా చీరుతా చంపుతానంటూ బెదిరిస్తుండు. మమ్మల్ని ఏం చేయాలి? ఏం చెప్తా? మాకు కొడుకు మంచిగా కోడలికి ఇట్లా చేస్తాడు. వాడ లోపల ఎవరన్నా నేర్చుకోండి సార్. అవన్నంటే మా మంచితనం. మా సేటి 20 ఏళ్ళు అవుతుంది. మమ్మల్ని పరిసరాలు చేస్తున్నారు సారు. ఈ పిల్లకు తెలివి లేదు, పిల్లకు చదువు రాదు, తెలివి లేదు, పెళ్లి కాలేదు. మమ్మల్ని ఇంత మోసం వంచుకుంటా ఇద్దరు కోడళ్ళు సార్. మరి మాది ఎట్లా? మాకు ఎవ్విత్తలేరు సార్. పోయిన ఖర్చులు లేవు, వీళ్ళ తిట్టుడు పుట్టుడు చంపుతా చావు. ఎవరు వస్తారో రాని, ఎవరు చెప్తారో రాని, ఎవరు దొరకరాని, మీరు ఎవరు దొరకతారో దొరకరాని, ఓ తోలకరాకు అని బెదిరించుడు. 1920 ఏళ్ళు సార్. మన 1920 పడ్డది ఉగాది. అప్పటి నుంచి చూసుకుంటలేదు, చూస్తలేదు సార్. ఒక్క ఏడాది చూసుకుంటు సార్. మమ్మల్ని ఇంత పరిశ్రమ చేసుకుంటు సార్. ఏం చేయాలి? ఏం కాదు. రాత్రికి పోకుండా తాళం వేసుకున్నాను. రాత్రికి పోకుండా కూడా తాళం వేసుకున్నాను. కాల్ చేయమంటే కాల్ చేస్తలేను. చిన్న కొడుకులు ఎక్కడం గిట్లే వాళ్ళు కోడళ్ళు మమ్మల్ని కొడుకులు మంచోళ్ళే, కానీ కోడళ్ళు మంచోళ్ళు కాదు. వాడలోపల కావాలంటే తెలుసుకోవాలి. అమ్మ మీరు కావాలంటే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. మాది ఏ సంగతులు చెప్పండి అమ్మ. మమ్మల్ని ఇల్లు కార్యాన్ని ఇంకేమన్నా సార్? సార్ ఇంట్లోకి వెళ్ళి మా ఇద్దరు కోడళ్ళు అయినా కానీ మా నాటే పెద్ద కొడుకు అని ఇద్దరు ఇంట్లో కోడలు, ఇంట్లో చిన్న కోడలు కూడా ఒప్పుకొని ఇల్లు కాల్ చేయమంటే చేస్తలేరు. బెదిరిస్తాను, చంపుతాను. ఇట్లా మమ్మల్ని గిట్టించ మాకు పానభయం ఉన్నది. వాళ్ళు గిట్ట మరి బయటకు వెళ్ళినట్టు ఇద్దరు కోడళ్ళు నిలబడతానంటున్నాను. మాకు పానభయం కూడా ఉన్నది సార్. పంపి కరెక్ట్.